హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సింపుల్ మెథడ్లో డిజైనరీ హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. సో ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ జాయింటింగ్ అయితే ఉందనేసి అయితే నేను ఇక్కడ జాయింటింగ్ కూడా వేసేసాను. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. సో 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. సో పక్కన మెజర్మెంట్స్ అయితే ఉన్నాయి. మెజర్మెంట్స్ చూసుకుంటూ అయితే నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఇది మనకి బాహుబలి హ్యాండ్ డిజైన్ అండి. సో ఫస్ట్ లైనింగ్ అయితే నార్మల్గా ఎలా కటింగ్ చేసుకుంటామో యాజ్ టీస్గా అలాగే కటింగ్ చేసుకోవాలి. ఈ మెథడ్లో హ్యాండ్ కటింగ్ చేసుకుంటే మనకి జాయింటింగ్ అనేది ఏమీ లేకుండా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు హ్యాండ్ డౌన్ అంటే షోల్డర్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు అయితే పెట్టుకోవాలి. 3 ఇంచులు పెట్టుకున్న తర్వాత మనకి హార్మ్ లూజ్ వచ్చేసి 19.5 ఉందండి. అంటే మనకి 9.5 అయితే వస్తుంది. ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మనము 9.5కి పెట్టేసుకోవాలి. సో ఎక్స్ట్రా 2 ఇంచులు మనకి ఖర్చు కోసము ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ పైన 1 ఇంచు విడ్త్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి మనకి వచ్చిన హార్మ్ లూజ్ వరకు ఇలా క్రాస్గా లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకొని అందులో సగానికి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ వైపు 1/4 ఇంచు పైకి, అలాగే హార్మ్ సైడ్ 1/4 ఇంచు కిందికి ఆ లైన్కి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది. సో ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్ మెథడ్లో రావాలి అంటే హ్యాండ్ కర్వ్ దగ్గరే మనకి మిస్టేక్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ మిస్టేక్ అనేది లేకుండా ఉండాలి అంటే ఈ మెథడ్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా నీట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే హ్యాండ్ కర్వ్ కటింగ్ అండ్ ఎక్స్ట్రా అయితే కటింగ్ చేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే వచ్చింది. సో దీన్ని మనం ఇలాగే సింపుల్గా కాకుండా కొంచెం డిజైన్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే మనం ఈ మెథడ్లో స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ కూడా నీట్గా అయితే కనబడుతుంది కదా. సో ఇక్కడ మనకి బార్డర్ ఎంత వస్తే అంత. సో ఇక్కడ నాకు మీడియం సైజ్ బార్డర్ అయితే వచ్చింది. సో బార్డర్ అయితే తీసేసి మిగిలిన మనకి పైన హాఫ్ అయితే ఎంత ఉందో దాన్ని ఇలా మెజర్ చేసుకోవాలండి. సో ఇలా మెజర్ చేసుకుంటే నాకైతే బార్డర్ వచ్చేసి 5 ఇంచులు ఉంది. అలాగే పైన కుచ్చు డిజైన్ కోసం కూడా నేను పఫ్ కోసం కూడా 5 ఇంచులు అయితే ఇలా తీసేసుకున్నాను. సో బ్లౌజ్ కట్ చేయగా నాకైతే క్లాత్ చాలా ఎక్కువగా మిగిలింది. సో కస్టమర్ వచ్చేసి ప్లెయిన్ హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు కాబట్టి నాకు ఇక్కడ హ్యాండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ప్లెయిన్గా అనిపించింది. సో తనైతే ఏది కుట్టినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో అందుకోసం అయితే నేను ఇలా కొంచెం డిజైన్ మనకి క్లాత్ కూడా మిగిలిపోయింది కదా, సో దాన్ని ఇలా కవరింగ్ చేసేస్తే సెట్ అవుతుంది కదా, డిజైనరీ బ్లౌజెస్ లాగా కూడా ఉంటుంది. సో అందుకోసం అయితే ఇలా అయితే ట్రై చేశాను. సో మీకు కూడా ఇలాంటి కస్టమర్స్ ఉన్నారా అండి? మనకు నచ్చిన డిజైన్ స్టిచ్చింగ్ చేసినా కూడా కొంతమంది కస్టమర్స్ అయితే ఏమీ అనరు, మంచిగా అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ 2 హ్యాండ్స్కి క్లాత్ అయితే మంచిగా సరిపోయింది. సో మనకి ఇక్కడ చంక భాగం సైడ్ అంటే హ్యాండ్ కిందికి అయితే ఒక 5 ఇంచెస్ అయితే క్లాత్ పోతుంది కదండి. సో ఒక 5 ఇంచెస్ అంటే మనకి కుచ్చులు అనేది ఓన్లీ హ్యాండ్ పైన కనబడేటట్టు ఉండాలి. సో మనకి కింద అయితే అవసరం లేదు కదా. సో దానికోసం అయితే ఇలా నేను మార్కింగ్ అయితే చేశాను. ఇక్కడ 5 ఇంచులు అయితే వదిలేసి అంటే 2 సైడ్స్ 5 ఇంచెస్ అయితే వదిలేసి ఈ 5 ఇంచెస్ నుంచి అంటే మనం ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫస్ట్ 1 సైడ్ ప్రిల్స్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ క్లాత్ మొత్తం అయితే ఇలా అన్ని ఈక్వల్గా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సో నాకైతే కొంచెం ప్రాక్టీస్ అయితే ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా ప్రిల్స్ అయితే పెట్టేసుకొని మనకి ప్రిల్స్ పెట్టి ఇలా అన్ని ప్రిల్స్ పెట్టిన తర్వాత ఒక్కసారి ఇలా కుచ్చులు విడిపోకుండా ఉండాలి అంటే ఇలా చెయ్యి పెట్టి ప్రెస్ చేస్తే మనకి ఇలా స్టిచ్చింగ్ అంటే మనకి నీడిల్ అనేది మూవ్ అయ్యేటప్పుడు కుచ్చులు అనేది కదలకుండా అయితే ఉంటాయండి. ఇలా 1 సైడ్ ప్రిల్స్ వేసిన తర్వాత ఆపోజిట్ కూడా అంటే మనకి ఇది పట్టు క్లాత్ కాబట్టి స్టిఫ్గా అయితే ఉందండి. సో అందుకోసం అయితే ఇలా మళ్ళీ సేమ్ పైన ఎలా పెట్టానో కింద కూడా ఈక్వల్గా సెట్ చేసుకొని సేమ్ అలాగే ప్రిల్స్ అయితే పెడుతున్నాను. కొంచెం మనకి మెత్తటి క్లాత్ ఉన్నదనుకోండి, మనం పైన ఒక సైడు
అలాగే కింద కూడా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి బుగ్గలాగా అయితే వస్తుంది. పఫ్ అనేది ఇట్లా పైకి బుగ్గలాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టిఫ్ క్లాత్ కాబట్టి మనకి ఇలా రివర్స్ చేసుకుంటే అయితే సెట్ అవ్వదు. సో మనం క్లాత్ని బట్టి కూడా డిజైన్ అయితే చేసుకోవాలి. సో ఇలా మనము సేమ్ ఫ్రిల్స్ అయితే పైన కింద జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా బార్డర్ అయితే ఉంది కదా, క్లాత్కు సరిపడా బార్డర్ అయితే వేసేసుకోవాలి. సో 2 టైప్స్ అయితే మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఇక్కడ నాకు సైడ్కి కొంచెం జాయింటింగ్ అయితే పడుతుంది. సో అయినా కూడా పర్లేదు. ఫస్ట్ మనకి ఆ ఫ్రిల్స్ అనేవి ఉన్నాయి కదా, మనకి లైనింగ్కి మిడిల్లో వచ్చేట్టు అయితే జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఇలా కింద హ్యాండ్ దగ్గర వచ్చేసి లూజ్ దగ్గర బార్డర్ ఉంటుంది కదా, ఒరిజినల్ వచ్చేసి మనకి లైనింగ్ పైన పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటే మళ్ళీ క్లాత్ అనేది తిరిగేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. అంటే మనకి క్లాత్ యొక్క ఆపోజిట్ క్లాత్ మనకి పైన పెట్టుకోవాలి, ఒరిజినల్ అనేది లైనింగ్ పైన పెట్టేసుకుంటే ఇలా రివర్స్ చేసుకుంటే మళ్ళీ మనకి ఒరిజినల్ అనేది పైకి వస్తుంది. సో కన్ఫ్యూజ్ అయితే ఏమీ లేకుండా మళ్ళీ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే, సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటి అండి, నేనైతే స్టార్టింగ్లో అయితే విప్పడము కుట్టడము అదే పని అయితే అవుతుంది. ఎందుకు అంటే మనకి ఎలా పెట్టి స్టిచ్చింగ్ చేస్తే ఏది ఎలా వస్తుంది అనేది అయితే స్టార్టింగ్లో అయితే ఎవరికి కూడా తెలియదు. సో అందుకోసం అయితే మళ్ళీ అయితే చెప్పాను. సో ఫస్ట్ ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కింద అయితే ఒక టాప్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. లేదు అంటే పైపింగ్ వేసుకున్నా కూడా నీట్గానే ఉంటుంది. ఇలా ఫస్ట్ బార్డర్ అయితే జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇంతకుముందు ప్రిల్స్ పెట్టాం కదా ఆ క్లాత్, సో ఈ క్లాత్ వచ్చేసి ఇప్పుడు ఈ బార్డర్ అనేది ఉంది కదండి, ఆ బార్డర్కు మిడిల్లో అయితే పెట్టుకోవాలి. సో హ్యాండ్ లూజ్ దగ్గర, లూజ్ దగ్గర కదండి, ఇక్కడ పైన మనకి బార్డర్కి పైన సైడ్ ఇలా మిడిల్లో పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలి. సో కుచ్చులు మనకి వన్ సైడ్ కాకుండా ఉండాలి అండి. కంపల్సరిగా మనము కుచ్చులు మిడిల్ అలాగే హ్యాండ్ యొక్క మిడిల్ ఈక్వల్గా ఉందా లేదా అనేది అయితే చూసుకొని మనము ఇలా బార్డర్కి జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఈ కుచ్చులను బార్డర్ పైన పెట్టేసాము. మళ్ళీ దాన్ని ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఈ కుచ్చులు అనేది మనకి లైనింగ్ సైడ్ వస్తుంది. ఈ ఖర్చు అనేది కనబడకుండా లోపలికి అయితే పోతుంది. సో ఇది ఒకటే అండి, మనకు ఈ రకంగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో మనకి మధ్యలో జాయింటింగ్ పైపింగ్ లేకుండా ఇంకోలాగా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇలా లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ అనేది ఇలా పైకి అన్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా టాప్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. మనము టాప్ స్టిచ్ అనేది వేసుకోకుండా ఉంటే మనకి లోపల జాయింటింగ్ చేసిన ఖర్చు అనేది ఉంటుంది కదా, అది ఇలా పైకి లేచినట్టుండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సో మనం ఏది జాయింట్ చేసినా కూడా టాప్ స్టిచ్ అనేది కంపల్సరీగా ఉంటేనే మనకి లోపల ఖర్చు అనేది మనకి అణిగినట్టు ఉండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, లైనింగ్ అనేది జాయింటింగ్ అనేది ఏమీ లేకుండా నీట్గా అయితే కనబడుతుంది. అలాగే ఇక్కడ పైన కూడా మనం హ్యాండ్ ఇలా జాయింటింగ్ అనేది చేసేసుకున్నాం అనుకోండి, సో ముడత అనేది లేకుండా కరెక్ట్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనం చేసిన పనికి అయితే మంచి లుక్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఇలా అయితే ఒక రకంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకో హ్యాండ్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఎలాంటి డిజైన్ అయినా కూడా చిన్న టెక్నిక్తో అయితే చాలా నీట్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు అండి. సో అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అయితే చాలా ఈజీ వీడియోస్, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉంటాయి. అలాగే ఇలా డైరెక్ట్ ఫస్ట్ మనకి బార్డరును ఆ పైన ప్రిల్స్ క్లాత్ ఉంది కదా, రెండు సేమ్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. అంటే ఒరిజినల్ ఒక సైడు, ఆపోజిట్ ఒక సైడ్ అయితే పెట్టేసుకొని ఇలా జాయింటింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. సో చెప్పాను కదా, మనం ఎంత ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళైనా కూడా మిస్టేక్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఇంకో లేయర్ పైన కూడా ఇలా ఫోల్డింగ్ పైన కూడా కుట్టు అయితే పడేసిందండి. అంతే సింపుల్, మనకి మిస్టేక్ జరగడానికి పెద్ద టైం అయితే ఏమీ పట్టదు. సో ఇక్కడ ఇలా ఒరిజినల్ పైన ఒరిజినల్ అనేది పెట్టేసుకొని ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో టిప్ అనేది తెలిస్తే ఎలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. సో ఇంతకుముందు అయితే డైరెక్ట్ లైనింగ్ పైన పెట్టేసి జాయింటింగ్ చేసాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా
బోర్డర్ అయితే ఒక సైడ్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బోర్డరు అండ్ పైన ప్రిల్స్ క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఈ రెండు జాయింటింగ్ చేసుకొని డైరెక్ట్ హ్యాండ్ అనేది ఎలా రివర్స్ చేసుకుంటామో సేమ్ యాజ్ టీస్గా అలా కూడా మనము రివర్స్ అనేది చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండి. మనకి చిట్కాలు అనేది తెలియాలి, ప్రాసెస్ అనేది తెలిస్తేనే మనము ఎలాంటి డిజైనరీ బ్లౌజ్ అయినా కూడా చాలా నీట్గా చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా క్లాత్ రివర్స్ చేసుకున్న తర్వాత పైనుంచి టాప్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. సో దేనికైనా కూడా కంపల్సరీగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఇలా కింద జాయింటింగ్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ మిడిల్లో చూసారు కదా, నేను అయితే స్టిచ్చింగ్ వేయలేదు. సో ఇప్పుడు దీన్ని ఇలా మనకి లోపల ఉన్న ఖర్చు కిందికి కానీ పైకి కానీ ఒకే డైరెక్షన్లో పెట్టేసుకొని ఇలా మళ్ళీ లైనింగ్కి జాయింటింగ్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది అంటే మీది క్లాత్ మెయిన్ క్లాత్ అనేది కొంచెం హెవీగా ఉంది. సో లైనింగ్ లూజ్ టైట్ అయినా కూడా మనకి ఇది పైన షేప్ అవుట్ కాకుండా ఉండాలి అంటే ఇలా జాయింటింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఫస్ట్ ఒరిజినల్స్ జాయింటింగ్ చేస్తాం కదండి, సో అప్పుడే టాప్ స్టిచ్ అనేది అప్పుడే వేసుకున్నా కూడా సరిపోతుంది. సో ఇక్కడ నేను లైనింగ్కి వేద్దామనేసి అయితే ఇప్పుడు ఇలా టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. అలాగే అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. సో ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటే మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగే మర్చిపోకుండా మీకు కూడా ఎంతమంది ఎలాంటి మనకి నచ్చిన డిజైన్ కుట్టినా కూడా ఎంతమంది కస్టమర్స్ యాక్సెప్ట్ చేస్తారో అయితే ఈ వీడియో చివరి దాకా చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో సింపుల్ మెథడ్లో హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. చాలా నీట్గా అయితే ఉంది. సైడ్కి అయితే చిన్న జాయింటింగ్ అయితే పడుతుంది. సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే నేను జాయింటింగ్ అయితే వేసేసుకుంటానండి. మనకి ఇలా హ్యాండ్ ఎలాంటి డిజైనరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా కూడా మనం లోతు అనేది తీసుకోవాలి. సో నేనైతే నార్మల్గా కదండి, ప్రతిసారి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే ఇలా హ్యాండ్ ఫినిషింగ్ అయిన తర్వాతే నేను లోతు అనేది తీస్తాను. సో ఇలా రెండు ఒరిజినల్స్ సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచు మనం లోతు తీసేసుకున్నాం అనుకోండి. సో డిజైనరీ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.